First Roman, second law, third one. Express tan theta in terms of tan alpha. If sin of theta plus alpha is equal to cos of theta plus alpha. Tan theta no. ఇది sin of theta plus alpha is equal to cos of theta plus alpha అయితే tan theta ను ప్రశ్న ఏంటంటే tan theta ను tan of ఆల్ఫాలలో రాయి. tan of అంటే రైట్ సైడ్ ఏమొచ్చినా అది ఏ విధంగా ఉండాలంటే ఆల్ఫాకు ట్యాన్ రేషియోలో ఉండాలి. ఆల్ఫాకు ట్యాన్ రేషియో ఉండాలి. ఇక్కడ థీటాకు ట్యాన్ రేషియో, ట్యాన్ థీటా. ఇక్కడ రైట్ సైడు ఆల్ఫాకు ట్యాన్ రేషియో అంటే ట్యాన్ ఆల్ఫాలలో రాయమంటున్నారు. ట్యాన్ ఆల్ఫాలలో రాయమంటున్నారు. చూద్దాం. సో గివన్ దట్ ఇచ్చినది ఏమి ఇచ్చినారు అది రాస్తున్నారు. గివన్ దట్ sin of theta plus alpha is equal to cos of theta plus alpha. దీన్ని ట్యాన్లలో రాయబడుతున్నాం. ఇక్కడ మనము కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా యూజ్ చేసుకోండి. సమ్ ఆఫ్ టూ టర్మ్స్ సైన్ రేషియో తీసుకుంటే ఫార్ములా ఇది ఏ, ఇది థీటాను ఏ అనుకో, ఆల్ఫాను బి అనుకో. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. సైన్ ఏ కాస్ బి. సైన్ ఏ అంటే థీటా, కాస్ బి అంటే దాని ప్రకారం రాస్తూ అందుకే ముందు ఆ ఫార్ములా రావాలి. ఆ ఫార్ములాస్ నువ్వు అప్లై చేయొచ్చు. ఆ ఫార్ములాలు రాదనుకుని ఏం చేయలేదు. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ, ఏ అంటే కాస్ థీటా, కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ ఏ కాస్ బి ప్లస్ ఉంది కాబట్టి కాస్ మైనస్ వస్తుంది. రివర్స్ ఆపోజిట్ సైన్ వస్తుంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సైన్కి అయితే ప్లస్ ఉంటే ప్లస్ ఏ వస్తుంది. సైన్ రేషియోకు సమ్ ఆఫ్ టూ యాంగిల్స్కు ఫస్ట్ టర్మ్లో సైన్ కాస్ మిక్స్ అయ్యి వస్తాయి. యాంగిల్స్ ఏమో ఆర్డర్లోనే ఉంటాయి. సెకండ్ టర్మ్లో రేషియోస్ ఇంటర్చేంజ్ అవుతాయి. యాంగిల్స్ ఏమో అట్లే ఉంటాయి. కాస్కి ఏమో ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, ఆపోజిట్ అవుతుంది. సైన్ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఫస్ట్ టర్మ్లో కంప్లీట్ కాస్ రేషియో వస్తుంది. సెకండ్ టర్మ్లో కంప్లీట్ సైన్ రేషియో. యాంగిల్స్ ఏమో ఆర్డర్ థీటా ఆల్ఫా. నేర్చుకోవాలి ఫార్ములాస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని ఇంకా ట్యాన్లలోకి మార్చమంటున్నారు అంతే కదా. ట్యాన్లలోకి మార్చమంటే ఇదంతా సైన్ కాస్లలో ఉంది. ఏం చేస్తే అడ్జస్ట్ ఉంది. ఫస్ట్ టర్మే తీసుకున్నాం. ఇది ట్యాన్లలోకి మారాలా అంటే ఏం చేస్తే సరిపోతుంది. ఇది సైన్ థీటా కాస్ ఆల్ఫాను ఏం చేస్తే సరిపోతుంది. ఏం చేస్తే ట్యాన్లలోకి మారుతుంది. ఇది సైన్ థీటా బై ఇక్కడ కాస్ థీటా ఉంది అనుకో డినామినేటర్లో. సైన్ థీటా బై కాస్ థీటా ట్యాన్ థీటా ఫార్ములా. మనం ఇక్కడ కాస్ ఆల్ఫా కాస్ థీటా కాస్ ఆల్ఫా చేత కనుక డివైడ్ చేస్తే ఇక్కడ కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి సైన్ బై కాస్ తీసుకో సైన్ థీటా బై కాస్ థీటా తీసుకో ట్యాన్లలోకి మారుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ కంప్లీట్గా బోత్ సైడ్స్ కాస్ థీటా కాస్ ఆల్ఫా చేత డివైడ్ చేయండి. ట్యాన్లలోకి మారుతుంది. సో డివైడింగ్ both sides by ఏం చేత cos theta cos alpha. So sin theta sin cos alpha plus cos theta sin alpha is equal to cos theta cos alpha minus sin theta sin alpha. ఏం చేయమంటున్నాడు. డివైడ్ చేయమంటున్నాడు. బోత్ సైడ్స్ దేని చేత కాస్ థీటా కాస్ ఆల్ఫా చేత కాస్ థీటా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ థీటా సైన్ ఆల్ఫా బై కాస్ థీటా కాస్ ఆల్ఫా. సో ఎడమ చేతి వైపు న్యూమరేటర్ను స్ప్లిట్ చేసుకోండి. విడదీసి రాసుకోండి న్యూమరేటర్ లవాన్ని. అప్పుడు ఏమవుతుంది. సైన్ థీటా కాస్ ఆల్ఫా బై కాస్ థీటా కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ థీటా సైన్ ఆల్ఫా
బై కాస్ థీటా కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు, ఇది కూడా అంతే, రైట్ సైడ్ కూడా విడదీసి రాస్తుంది న్యూమరేటర్. కాస్ థీటా కాస్ ఆల్ఫా బై కాస్ థీటా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ థీటా సైన్ ఆల్ఫా బై కాస్ థీటా కాస్ ఆల్ఫా. ఇక్కడ చూడండి, సైన్ థీటా బై కాస్ థీటా ఏమవుతుంది, ట్యాన్ థీటా అవుతుంది. కాస్ ఆల్ఫా గెట్స్ క్యాన్సర్. ఇది సైన్ థీటా బై కాస్ థీటా ఫార్ములా, ట్యాన్ థీటాలకి మారిపోయి ప్లస్ ఇక్కడ చూడండి కాస్ థీటా క్యాన్సల్. సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ థీటా కాస్ ఆల్ఫా కంప్లీట్ క్యాన్సల్ అయిపోతుంది. చూడండి అంటే 1 వస్తుంది మైనస్ ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా ట్యాన్ థీటా అవుతుంది. సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ట్యాన్ ఆల్ఫా. ఇప్పుడు ఈ రేషియో ఉండే టర్మ్స్ను అంటే ఈ సెకండ్ టర్మ్ను ఎడమ చేతి వైపు తెచ్చుకో. ఎడమ అంటే ఈ టర్మ్ ఇవతల వైపు తెచ్చుకో. రేషియో ఉండే టర్మ్స్ని సెకండ్ టర్మ్ను ఎల్హెచ్ఎస్ వైపు తెచ్చుకో. ట్యాన్ థీటా ప్లస్ ట్యాన్ ఆల్ఫా మైనస్ ట్యాన్ థీటా ట్యాన్ ఆల్ఫా ఎడమ చేతి వైపు వస్తే ప్లస్ ట్యాన్ థీటా ట్యాన్ ఆల్ఫా అవుతుంది. ప్లస్ ట్యాన్ థీటా ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఇవన్నీ అట్లే ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, ట్యాన్ థీటా ప్లస్ ఈ టర్మ్ ఈ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ నుంచి ఏం బయటపడుతుంది, ట్యాన్ థీటా ట్యాన్ ఆల్ఫా ఇక్కడ ఈ టర్మ్ నుంచి ఈ ఫస్ట్ టర్మ్ నుంచి ఈ థర్డ్ టర్మ్ నుంచి ఏం బయటపడుతుంది చూడండి. ట్యాన్ థీటా ఏడా ట్యాన్ థీటా ఉంది, ఏడా ట్యాన్ థీటా ఉంది కాబట్టి ట్యాన్ థీటా కామన్ తీసుకో. అప్పుడు ఏమవుతుంది, ఈడ 1 మిగిలేనా ప్లస్ ఈడ ట్యాన్ థీటా బయటపడితే ట్యాన్ ఆల్ఫా మిగిలేనా. ఈ థర్డ్ టర్మ్లో ట్యాన్ థీటా వాయా ఫస్ట్ టర్మ్లో బయటికి 1 లేకపోతే ఒక స్టెప్ ఇప్పుడు రాసు. ట్యాన్ థీటా ఈ సెకండ్ టర్మ్ను థర్డ్ టర్మ్ సెకండ్ టర్మ్గా రాసుకో. ట్యాన్ థీటా ట్యాన్ ఆల్ఫా ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండింటి నుంచి ఏం కామన్ వస్తుంది, ట్యాన్ థీటా కామన్ వస్తుంది. ఈడ ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్లో ట్యాన్ థీటా బయట పడితే 1 మిగిలా ప్లస్ సెకండ్ టర్మ్లో ట్యాన్ థీటా కంప్లీట్ బయట పోతే 1 ట్యాన్ ఆల్ఫా మిగిలా. ఇక్కడ ట్యాన్ థీటా బయట పడితే ట్యాన్ ఆల్ఫా ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకు ఎడమ చేతి వైపు ట్యాన్ థీటా టర్మ్స్ మాత్రమే ఉండాలి. ట్యాన్ థీటాను ట్యాన్ ఆల్ఫాలో అంటే ట్యాన్ ఆల్ఫా టర్మ్స్ అవతలకి పంపించు. ట్యాన్ థీటా ఇంటూ 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ట్యాన్ ఆల్ఫాను అవతలకి పంపించు, రైట్ సైడ్ పంపించు. ప్లస్ ట్యాన్ ఆల్ఫా అవతలకి పంపిస్తే మైనస్ ట్యాన్ ఆల్ఫా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఎడమ చేతి వైపు ఎల్హెచ్ఎస్ వైపు కేవలం ట్యాన్ థీటా మాత్రమే. ట్యాన్ థీటాను ట్యాన్ ఆల్ఫాలో అంటే ట్యాన్ ఆల్ఫా ఉండేటువంటి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయి. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా బై ఇక్కడ 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా అనేది ట్యాన్ థీటా చేత ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. కాబట్టి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. ఒకవైపు మల్టిప్లై చేసి ఇంకోవైపు పంపిస్తే డివైడ్ చేస్తుంది. అంటే 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా బై 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫాలో రాయగలిగినామా.